హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హారిక. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే మీకు ఒక వీడియోతో ముందుకు వచ్చేసాను అనమాట. సో ఆ వీడియో ఏంటంటే మా తాతయ్య మా అమ్మమ్మ అసలు వాళ్ళు ఒకప్పట్లో 5 కూతుర్లు అనమాట. సో వాళ్ళని ఎలా మ్యారేజ్ చేశారు, ఎలా ఆ కష్టాల్లో నుంచి ఎలా బయటపడ్డారు ఏంటి అని చెప్పి వాళ్ళ చేత మాట్లాడించి అలా కబుర్లు చెప్పిస్తున్నాను అనమాట. సో చూసేయండి. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, తాతయ్య హాయ్ చెప్పు. తాతయ్య అమ్మమ్మ హాయ్ చెప్పు. సో ఫ్రెండ్స్, మా తాతయ్యకి మా అమ్మమ్మకి 5 కూతుర్లు అనమాట. అసలు వాళ్ళు ఎలా కష్టపడ్డారు, వాళ్ళని ఎలా మ్యారేజ్ చేశారు ఏంటి అని చెప్పి వాళ్ళ మాటల్లో చెప్తారంట. ఒకసారి వినండి. తాతయ్య చెప్పు. ఒకప్పుడు పేద కుటుంబంలో పుట్టాము మేము. అప్పుడు ఆవులు ఉన్నాయి మాకు. 20-30 ఆవులతో కంటాలు పడి చిన్నగా 5 ఆడపిల్లలు పుట్టారు. 5 ఆడపిల్లలు పుట్టినప్పుడు అప్పుడు మాకు పెద్ద కష్టాలు ఉన్నాం మేము. చిన్నగా ఒక్కొక్క అమ్మాయిని పెళ్లి చేశాను. ఒక అమ్మాయికి 2,000 ఇచ్చాను, ఒక అమ్మాయికి 11,000 ఇచ్చాను. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెళ్లి చేసిన తర్వాత ఇంకొక అమ్మాయి చదివించాము. 3వ అమ్మాయి 7 చదివింది, 4వ అమ్మాయి 8 చదివింది. తర్వాత 5వ అమ్మాయి ఇప్పుడు ఫీల్డ్ ట్యాక్స్ ఆఫీసర్ అయింది. తర్వాత అల్లుడు ఏసీపీ. ఇప్పుడు తర్వాత చిన్న ఇల్లు డెవలప్ చేసి. ఒకప్పుడు మేము బాగా వెనకబడి ఉండేవాళ్ళం అండి, కొండ జాతుల వాళ్ళం. ఆ రోజుల్లోనే మేము బాగా సారాయి తాగేవాడిని. ఈ పిల్లలు చిన్న ఎదిగిన తర్వాత నేను ఒక సిపిఎం పార్టీ కార్యదర్శిని. అప్పటి నుంచి చిన్నగా సిగరెట్లు బీడీలు ఇవన్నీ మర్చిపోయి ఆ పిల్లల్ని సాక్కుంటా వాళ్ళని ఏదో కొద్దిగా అట్లా చదివించి, ఒక అమ్మాయిని బాగా చదివించి డెవలప్ అయిన తర్వాత కొద్దిగా ఇల్లు కట్టుకొని ఆ అమ్మాయి ఇప్పుడు జాబ్ చేస్తుందండి. తర్వాత పిల్లలు కూడా బాగా అందరూ అల్లుళ్ళు అమ్మాయి వాళ్ళు మనవరాళ్ళు అందరూ పండగలు వచ్చి హ్యాపీగా తింటా వాళ్ళని పంపిస్తాను. అన్ని వంటలు వండి పిండి వంటలు చేసి. వెనకటి ఆ సొద్దన్నము, ఆ వరి అన్నం లేదప్పుడు మాకు. ఆ జొన్న రొట్టెలు, సొద్ద రొట్టెలు అవి తిని ఈ రోజు కూడా మేము గట్టిగా ఉన్నామంటే ఆ తిండి వల్లనండి. ఇప్పుడు వచ్చేది అన్ని తిండి వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి, షుగర్లు, బీపీలు. ఇప్పుడు కూడా 62 సంవత్సరాలైనా గట్టిగా ఉన్నాం. ఫస్ట్లో మాకు 5 ఆడపిల్లలు అయితే కష్టపడ్డాము. 2 మా ఆయన నేను కష్టపడి ఎట్నో సాకి మాకు చేత అయినంత ఇచ్చి 5 పెళ్లి చేసాము. చేసి వాళ్ళ కాన్పులు మంచి చెడు చూసి ఇంకా వాళ్ళు వచ్చిన మా ఆయన నేను చిన్నగా సంపాదించి కష్టపడి చేసాము. ఇప్పుడు చిన్న పూరి గుడిసె ఉంది మాకు. ఫస్ట్లో పూరి గుడిసెలో చిన్నగా సంపాదించి కొద్దిగా ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు మాకు చిన్న వయసులో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత చిన్నగా కష్టపడి ఒక గవర్నమెంట్ ఇంద్రమ్మ కాలనీ ఇచ్చింది. ఇంద్రమ్మ కాలనీ అప్పుడు 2,000 రూపాయలు, అప్పుడు 2,000 ఇల్లు కట్టించారు మా సర్పంచ్ గారు. అప్పటి నుంచి కష్టపడి చిన్నగా పెళ్ళిళ్ళు చేసి అమ్మాయి వాళ్ళని చదివించి పెళ్ళిళ్ళు చేసి చిన్నగా డెవలప్ అయ్యి అప్పుడు ఆవులు ఉన్నాయి మాకు. 20 ఆవులు అమ్మేసి పట్టలు కొన్నాను. ఆ పట్టల వ్యాపారం కంటే చిన్న వాళ్ళ చదివించి పెళ్ళిళ్ళు చేసి 5 పెళ్ళిళ్ళు చేసి 5 మనవాళ్ళు అందరూ పుట్టారు. ఒక 20 మంది దాకా అయ్యారు అందరూ. ఇప్పుడు నాకు 62 సంవత్సరాలు. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళందరూ పెళ్లి చేసిన తర్వాత చిన్న అమ్మాయికి జాబ్ వచ్చింది. తక్కిన వాళ్ళు తలా కుటుంబంలో అందరూ అట్నే బతుకుతున్నారు. తలా 10 ఎకరాలు 5 ఎకరాల పొలం ఉంది. అందరూ బాగానే ఉన్నారు. తర్వాత చిన్నగా ఇల్లు కట్టించాను. ఇల్లు కట్టిన తర్వాత అందరూ హాయిగా ఉన్నారు. హ్యాపీగా పిల్లలందరూ జాబులు చేస్తున్నారు. మనవాళ్ళు జాబులు చేస్తున్నారు. అంత కష్టపడి చిన్నగా పైకి వచ్చిన తర్వాత పిల్లలందరినీ తీసుకొచ్చి ప్రతి పండగకి వచ్చి అమ్మాయి వాళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చి వంట చేసి ఒక ఏడపోతులు కోసి కుటుంబం మొత్తం చేస్తే ఒక 25-30 మంది అవుతారు. నా మనవరాళ్ళు, అల్లుళ్ళు అందరూ కష్టపడి నేను చిన్నగా డెవలప్ అయిన తర్వాత వాళ్ళు పండగకి వచ్చినప్పుడల్లా మనం సంక్రాంతి పండగ, మన కనుమ పండగకి నేనే వంట చేసేవాడిని. వంట చేసి పిండి వంటలు, అరిసెలు, 4 మార్కెల అరిసెలు దంచి కొట్టి చేసేవాడిని. అట్లా అందరికీ శుభాకాంక్షలు చేసి పంపించేవాడిని. శుభ్రంగా తిని అందరూ వెళ్ళిపోయి. సో ఫ్రెండ్స్, మా తాతయ్య అమ్మమ్మ చెప్పింది విన్నారు కదా, ఇవన్నమాట. సో ఒకప్పటి కాలంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటని చెప్పారు. సో ఇదన్నమాట వీడియో. సో బాయ్ తాతయ్య, బాయ్ చెప్పండి. అమ్మమ్మ బాయ్.
సో ఫ్రెండ్స్, వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇదన్నమాట విశేషాలు, కబుర్లు వాళ్ళ చేత మాట్లాడించింది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు వస్తాను. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్.